హలో ఫ్రెండ్స్, మరో కొత్త టాపిక్తో ముందుకు వచ్చున్నాము. ఇది డెంటల్ హాస్పిటల్ అనన్నా, డెంటల్ పేషెంట్ అనన్నా చాలామంది చాలా యూజ్ఫుల్గా ఇది చేయించుకుంటూనే ఉంటారు. నథింగ్ బట్ పళ్ళు రీప్లేస్ చేసుకోవడం. దాన్ని డెంటల్ బ్రిడ్జ్ అంటారు. సో ఆ డెంటల్ బ్రిడ్జ్ అంటే ఏంటి, అది ఎప్పుడు వాడతారు, దాని ఉపయోగాలు ఏంటి, దాని గురించి కొంచెం తెలుసుకుందాం మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు. ఎక్కువ నేను సబ్జెక్ట్ మరీ డెప్త్కి వెళ్ళిపోకుండా ఈజీగా చెప్పేటట్టు నేను చేస్తాను. డెంటల్ బ్రిడ్జ్ అంటే ఏంటంటే, ఎక్కడన్నా ఒక టూత్ మిస్ చేసి ఉంటే, ఎక్కడైనా మిస్ అయి ఉంటే, అది ఫ్రంట్ పన్ను కానీ, వెనక్ పన్ను కానీ, పైది కానీ, కిందది కానీ, వెనక్ కానీ, ముందరది కానీ, ఏ పన్ను అయినా కూడా ఎక్కడైతే టూత్ మిస్ అయి ఉంటుందో ఆ మిస్ అయిన టూత్ ప్లేస్లో రీప్లేస్ చేసినప్పుడు ఉన్న పక్కన రెండు పళ్ళని, ఇక్కడ చూడండి ఈ మోడల్లో చూపిస్తున్నాను, పక్కన రెండు పళ్ళని మనము సపోర్ట్ తీసుకొని ఇట్లా మీకు 3 యూనిట్స్గా కానీ 5 యూనిట్స్గా కానీ ఇట్లా మీకు ఫిక్స్ చేస్తారు. అది పక్కన వాటిని సపోర్ట్ తీసుకొని వాటిని మెజర్మెంట్స్ తీసుకొని వాటిని ఫిక్స్ చేస్తారు. దాన్ని డెంటల్ బ్రిడ్జ్ అంటారు. ఆ డెంటల్ బ్రిడ్జెస్లో చాలా రకాలు ఉంటాయి. సో ఒకటి కన్వెన్షనల్ బ్రిడ్జెస్ అని, ఇంకోటి మేరీల్యాండ్ బ్రిడ్జెస్ అని, క్యాంటిలివర్ బ్రిడ్జెస్ అని, ఇవన్నీ సబ్జెక్ట్ లోపలికి వెళ్తే మీకు అంతా మళ్ళీ అది టఫ్ అవుద్ది. అంటే డెంటల్ బ్రిడ్జ్ అంటే ఫైనలీ ఒక పన్ను లేదు అని అంటే పళ్ళు కట్టడం కోసం యూజ్ అయ్యేది. ఆ డెంటల్ బ్రిడ్జెస్ ఎందుకు ఉపయోగపడతాయి అని అంటే, ఒక పన్ను మిస్ అయినప్పుడు ఇమీడియట్గా పన్ను ఫిక్స్ చేయడానికి, ఎక్కువ పెద్ద బాధరాబందీ లేకుండా చేసుకోవడానికి అందుబాటు ధరలో ఉండేటట్టు ఉండేది డెంటల్ బ్రిడ్జ్ అనమాట. కొంచెం ఇంప్లాంట్ అనేది కూడా పళ్ళు, మరి ఇంప్లాంట్ ఏంటి సార్, మరి దాన్ని ఏమంటారు అని అంటే, ఎస్ అది ఇంప్లాంట్ బేస్డ్. అది యాక్చువల్లీ దానిపైన మీకు క్రౌన్ పెడతారు. ఎక్కడ టూత్ మిస్ అయిందో అక్కడ కూడా ఇంప్లాంట్ పెడతారు. కానీ ఇంప్లాంట్కి దేనికైనా కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి కదా. ఇంప్లాంట్స్కి ఏంటంటే ప్రాపర్గా బోన్ ఉండాలి. డెంటల్ బ్రిడ్జెస్కి బోన్ లేకపోయినా పర్లేదు, కానీ పక్కనున్న టూత్ ఏవైతే ఉండాలో అవి స్ట్రాంగ్గా ఫర్మ్గా ఉండాలి. వాటిని సపోర్ట్గా వాడుకొని ఫిక్స్ చేసేదే బ్రిడ్జ్ అంటారు. ఈ బ్రిడ్జెస్ నేను మీకు ఇందాక రకాలు చెప్పినట్టు అవి కాకుండా ముందర పళ్ళకి వెనక పళ్ళకి ఫిక్స్ చేసే బ్రిడ్జెస్ ఉంటాయి. సో వాటిని ఫ్రంట్ టూత్కి అంటే ఈ బ్రిడ్జెస్లో కూడా రకాలు ఉంటాయి. మెటల్ బ్రిడ్జెస్ అని, మెటల్ సెరామిక్ బ్రిడ్జెస్ అని, ఆల్ సెరామిక్ బ్రిడ్జెస్ అని, జిర్కోనియం బ్రిడ్జెస్ అని, ఏ మెటీరియల్తో తయారు చేశారో ఆ మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాటి మీద ఆ మెటీరియల్స్ మీకు ఎప్పుడు ఎలా వాడాలి అంటే, ఏ టైంలో వాడాలనేది మీ ఫ్యామిలీ డెంటిస్ట్ని అడిగితే వాళ్ళు చెప్తారు. మీకు వాళ్ళ సలహా ప్రకారం ముందుకెళ్తుంది. సో ముందర పళ్ళకి యూజువల్లీ ఎక్కువ మంది జిర్కోనియం వాడుతుంటారు, ఎందుకంటే మోర్ న్యాచురల్ ఉంటాయి. వెనక వైపు కూడా జిర్కోనియం ఇప్పుడు బాగా స్ట్రెంత్ ఉండేవి కూడా ఉన్నాయి. దాంతోపాటు కొంతమంది ఎక్స్క్లూజివ్లీ మెటల్ ఉంటుంది కదా, ఇంకొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కదా అని మనకు బ్రిడ్జెస్లో మెటల్ కూడా వాడతారు, మెటల్ సెరామిక్ కూడా వాడతారు. సో ఇలా రకరకాలు ఉంటాయి. మరి దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అని అడిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎస్, డెంటల్ బ్రిడ్జెస్ చేసేటప్పుడు పక్కనున్న పళ్ళని సపోర్ట్గా వాడుకొని ఫిక్స్ చేయాలనుకున్నప్పుడు ఈ బ్రిడ్జ్, ఈ పక్కనున్న క్రౌన్స్ ఎంత మందంలో వేయాలనుకుంటామో, ఎంత థిక్నెస్ వేయాలనుకుంటామో అంత థిక్నెస్ మనం ఆ పళ్ళని తగ్గించుకుంటాము. దానివల్ల ఎనామిల్ మీకు రెడ్యూస్ అవుతుంది. ఆ ఎనామిల్ రెడ్యూస్ అయినప్పుడు కొంతమందికి ట్రీట్మెంట్ అయిన తర్వాత సెన్సిటివిటీ అట్లా ఫాలో అవుతుంది. అట్టనే అది పెద్ద కంప్లైంట్ కూడా కాదు. సో అది మీకు బ్రిడ్జ్ ఇంపార్టెంటా లేదా ఇంప్లాంట్ ఇంపార్టెంటా అనేది మీ ఫ్యామిలీ డెంటిస్ట్ మీకు ప్రాపర్గా సలహా ఇస్తారు. దాని ప్రకారం అంటే ప్రతి కాయిన్కి మీకు బోత్ ద సైడ్స్ ఉన్నట్టు, ప్రతి దానికి మీకు మైనస్లు ప్లస్లు ఉన్నట్టు దీంట్లో ఒకటి ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. సో అందువల్ల బ్రిడ్జ్లో మీకు ఇలా రకాలు ఉంటాయి. ప్లస్ మళ్ళీ దానిలో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఇది వేసుకోకపోతే ఏమవుతుంది, బ్రిడ్జెస్ వేసుకోలేదు అని అనుకుంటే, ఎక్కడ బ్రిడ్జ్ మిస్ అయిందో, ఎక్కడ టూత్ రీప్లేస్ చేయలేదో ఆ పక్కన్న 2 టీత్ షిఫ్ట్ అవుతాయి, ఆ మధ్యలోకి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు వాటి మూవ్మెంట్స్ జరిగి అప్పుడు వాటి ఫోర్సెస్ డిఫరెంట్గా పడి ఆ 2 టీత్ వీక్ అవుతాయి. దాని పై పన్ను కూడా సూపర్ ఎరప్షన్ అంటారు. పై పన్ను కిందకి జారి ఆ కింద పన్నులోకి ఇన్వాల్వ్ అవుతుంది. ఈ విధంగా అక్లూజన్ డిస్టర్బ్ అవుతుంది. సో అది కాకుండా ఫేస్ షేప్ అనేది మీకు మెయింటైన్ అవ్వదు. దానివల్ల మజిల్స్ ల్యాగ్ అయ్యి కొంతవరకు లోపలికి జారినట్టు, లేదంటే ముందర పళ్ళకైతే కొంచెం లోపలికి వెళ్ళినట్టు, ఇలాంటివన్నీ ఉండడం వల్ల బ్రిడ్జ్ వీటన్నిటినీ జరగకుండా అరికడుతుంది. ఈ విధంగా బ్రిడ్జ్ అనేది సింపుల్, ఎకనామికల్, అట్ ద సేమ్ టైం ఇమీడియట్ రెమెడీ ఫర్ సమ్ కేసెస్. మళ్ళీ చెప్తున్నాను, అది మీ డాక్టర్, మీ ఫ్యామిలీ డాక్టర్, డెంటిస్ట్ మీకు చెప్పినప్పుడు వాళ్ళ సలహా ప్రకారం వినండి. అంటే ఇది ఒక కంటెంట్గా తీసుకోండి. ఇది ఒక ఇన్ఫర్మేషన్, ఓహో ఇది ఇలా ఉంటుందా అంటే ఇదే చేయాలి అని అనుకోవద్దు. ఓకేనండి. మీకు మరిన్ని దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కమెంట్ సెక్షన్లో నేను మీకు దానికి ఆన్సర్ చేస్తాను, లేదా ఇంకొక వీడియో కూడా చేస్తాను. థ్యాంక్ యూ.